వెల్కమ్ టు గనచలు. చార్మినార్లో ఫేమస్ ఫుడ్వి చాలా తక్కువ ధరలోనే టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా ఫేమస్ అక్కడ. మనం ఇవన్నీ ఇడిచిపెట్టేసి బిర్యానీలు లస్సీలు అన్నీ ఇక్కడ ఇడిచిపెట్టేసి ఇక్కడ తక్కువ ధర అంటే చీప్ క్వాలిటీ అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా మంచి క్వాలిటీగా అమ్ముతున్నారు. ఇక్కడ లస్సీ టేస్ట్ చేయరు, ఎప్పుడైనా పంజాబీ లస్సీ టేస్ట్ చేయాలనుకుంటే షర్బతి మొహబ్బతే షర్బతి మాజా పోస్తున్నట్టు 20 రూపాయలకు ఒక గ్లాసు. ఎక్కడ అమ్ముతారండి 20 రూపాయలకు ఒక గ్లాసు? నిజంగా అందులో చూపిస్తాను మీకు. మాజా పోస్తున్నాడు 20 రూపాయలని బోర్డు కూడా చూసుకోండి. అగో చూడండి మాజా ఎట్లా పోస్తున్నాడో. మాజా బాటిల్ పోసి ఐస్ వేసి షర్బత్ చేసిస్తే ఇది వద్దు, ఇది చీప్ క్వాలిటీ, ఇది బాగలేదు అంటారు. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అని ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగలిగిన వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందు ఉంటాయి. మనకు అందరికీ అలవాటు కదా, తక్కువ ధర అనగానే ఓ ఇది తక్కువ క్వాలిటీ అనుకుంటాం. కాకపోతే అక్కడ కూడా మంచి క్వాలిటీ అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. చార్మినార్ ఇట్లా రంగురంగులు చూస్తే ఎంత బాగుంటుంది. చార్మినార్ కూడా ఎక్కొచ్చు, దానికి 25 నుంచి 30 రూపీస్ టికెట్ ఉంటుంది. పైకి ఎక్కి వ్యూ చూస్తే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ షీర్ కుర్మా పేనీలు కట్టలు కట్టలుగా పెట్టి అమ్ముతున్నాడు. ఇవి 100 రూపీస్ నుంచి 250 దాకా ఉంటాయి. నెయ్యిలా 2 సార్లు ఈ పెనీలు ఎంచితే ఒక రేటు, ఒకసారి ఎంచితే ఒక రేటు, అస్సలు ఎంచకపోతే ఇంకా తక్కువ ధర అనమాట. ఇవి చాలా ఫేమస్. ఎక్కడంటే అక్కడ ఇవి అమ్ముతూనే ఉంటారు. రంజాన్ అయిపోయిన తర్వాత అన్ని చోట్ల మనకు దొరకదు, కొన్ని దగ్గరనే దొరుకుతుంది. మిలాన్ జ్యూస్ సెంటర్ చాలా ఫేమస్. మట్కా ఫ్రూట్ సలాడ్ 150 ఉంటుంది, 200 ఉంటుంది. ఇది చూడండి 150 అనమాట. ఇంకొకటి చూపిస్తున్నా అది 200. ఇక్కడ నిలబడి అది తాక్కుంటా చార్మినార్ చూడొచ్చు. ఇవంతా ఫలుదాలు లస్సీలు ఇవన్నీ అమ్ముతారు. అక్కడ మీకు బోర్డుకు చూపిస్తాను, ప్రైజులు చూపిస్తాను, అవి చూసుకొని జూమ్ చేసి. ఇవ్వ చూడండి ఇది 200 అనమాట. ఇక్కడ ఇది బయటికి వచ్చి తీసుకొని బయటికి వచ్చి చార్మినార్ చూసుకుంటా ఇది తింటే, చార్మినార్ని చూసుకుంటా సలసల్లగా ఒక గుట్కేసి మళ్ళీ మీదికి చూసుకుంటా మళ్ళీ ఒక గుట్టుకు వస్తే ఎంత బాగుంటుంది. ఇది మక్కా మసీద్ ఆపోజిటే ఉంటుంది, చాలా ఫేమస్. ఇది సమ్మర్ కదా, దగదగా మండే దాంట్లో చార్మినార్కి పోయి సాయంత్రం పూట అయితే మంచి తినొచ్చు. నైట్ బజార్ ఉంటుంది. ఇవాళ పొద్దున్న 11 o'clock నుంచి రేపు పొద్దున్న 4 దాకా ఉంటుంది. దుకాణాలన్నీ కుల్లా ఉంటాయి రాత్రి అంతా కూడా. నేను ఫ్రైడే పోయినా అస్సలు రష్ అనిపించలేదు. ఫ్రైడే అంత రష్ ఉంటుంది, వాళ్ళు నమాజ్ చేసుకుంటారని చెప్పి అంత పబ్లిక్ టాక్, కానీ అస్సలు రష్ లేదు ఫ్రైడే రోజు. నిన్ననే పోయినా. ఇది షాదూద్ మలాయ్ అండి. ఇది ఈ మిలాన్ సెంటర్లో చాలా ఫేమస్. ఎంత బాగుంది చూడండి. ఇది మల్బెర్రీతోని ఇస్తాడు, క్రీమ్ వేసి మంచిగా మలాయ్ గట్టిగా ఉంటుంది. 120 రూపీస్కే. ఇది యామిని ఫ్రూట్ అని ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తారు. దీనికంటే షాదూద్ మలాయ్ చాలా బాగుంది. అన్నీ ఏది టేస్ట్ చేసినా అది కరెక్ట్గా మీకు చెప్తాను. బెర్రీస్ అయితే ఇట్లా నోట్లు వేస్తే ఇట్లా జారిపోతున్నాయి. షాదూద్ మలాయ్లో అంత బాగున్నాయి. బ్లడ్ పంచ్ అని 100 రూపీస్, మిలాన్ జంక్షన్ అని 160 రూపీస్. ఇవన్నీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా తెలియని వాళ్ళకు నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే ఓకే. ఈ తెలియని వాళ్ళకు ఇది ఒకసారి ట్రై చేయండి. అన్నీ మనం ట్రై చేయలేం కాబట్టి అందులో ఇట్లాంటివి కొన్ని స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను. ఇవి మాత్రం చాలా బాగుంటాయి. ఇవి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే చార్మినార్ దగ్గరలోనే ఉంటాయి. ఏమేమి అమ్ముతారు అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్లో గాజులు అవన్నీ చూపించిన ఎంతెంత రేట్ ఉంటుంది. ఇక్కడ చుడి బజారే ఉంటుంది, చాలా బాగుంటాయి. ఇక్కడ చికెన్ షవర్మా 10, 20, 30 అంటే బండ్లో పెట్టి చికెన్ కీమా కూడా ఇస్తారు. ఇది ఏదో అనుకోకండి, ప్యూర్ చికెన్ కీమాని అడిగి కూడా తినొచ్చు. కాకపోతే షవర్మాలు చిన్న సైజు ఉంటాయి. ఈ స్టిక్స్ చూడండి, చికెన్ స్టిక్స్ 10 రూపీసే, సన్నగా పొడుగున్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఇంత తక్కువకు? ఇది చార్మినార్ స్టార్టింగ్ ఉంటుంది, చార్మినార్ ఎండింగ్లో కూడా ఉంటుంది. అక్బర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఇదైతే ఇంకా ఫేమస్. దీని రూపు చెక్కలు చూడకండి, కానీ టేస్ట్ అదిరిపోతుంది. ఇట్లా షాప్ల మధ్యలోనే ఉంటుంది, మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది. బాగుంటుంది టేస్ట్. ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ 10 రూపీస్ అండి. ఇగో ఇట్లా గ్రీన్ చట్నీ ఇట్లా రెడ్ ఇస్తాడు. దీంతో నేను చూపిస్తాను మీకు ఎట్లా తినాలనో. నేను కూడా అబ్బాయి ఈ రెస్టారెంట్ చూసి అబ్బాయి ఇప్పుడు ఎవరు పోతారు ఇంట్లోకి అనుకున్నా, కానీ అక్కడ టేస్ట్ చూసినాక మళ్ళీ పోవాలనిపిస్తుంది. ఈ చికెన్ 65 చూడండి, 100 రూపీస్కి ఇన్ని ముక్కలు ఇచ్చిండ్రు, ఉల్లిగడ్డ నిమ్మకాయ అన్ని ఇచ్చిండ్రు. రుమాలి రోటీ అయితే పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది, 10 రూపీస్. ఈ చికెన్ 65లో మొత్తము వేరే దగ్గర తింటే అంతా ఆ కార్న్ఫ్లోరే వేసి నింపుతారు, కానీ ఇక్కడ మాత్రం చికెన్ ఉంది ఫుల్గా. ఇది తందూరి చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తారు. హాఫ్ ప్లేట్ ఫుల్ ప్లేట్ ఉంటాయి.
చికెన్ ఫ్రై, దీంతో పరాటా తినాలి. ఇట్లా గ్రీన్ చట్నీ, తర్వాత రెడ్ తీస్తారు, ఇట్లా రుమాలి రోటీ ఒకటి, ఒక హాఫ్ ప్లేట్ అంటే హాఫ్ ప్లేట్ ఇస్తారు, ఫుల్ ప్లేట్ అంటే ఫుల్ ప్లేట్ ఇస్తారు. నేను దాన్ని కూడా రేట్స్ పెట్టినా, మీరు జూమ్ చేసి చూసుకోండి. ఇక ఇది ఒక్కొక్కరు తింటే మాత్రం అయిపోయినట్టు, ఇక కడుపు నిండిపోతుంది. ఓ పెద్ద వేలు బిల్లు కూడా కాదు. హోటళ్ళల్లో నలుగురం పోతే నలుగురం 4 తీసుకుంటే అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇట్లాంటి దగ్గర పోయి టేస్ట్ చేయాలి. మనకి ఇవి నచ్చాయి. పెద్ద పెద్ద హోటళ్ళల్లో పోయి పైసలు వేలు పెట్టి వాళ్ళు లోపల మంచిగా దాచిపెట్టిన ఫ్రిడ్జ్లకి ఏంచి చికెన్ తీసి పెట్టినయే మనకు నచ్చుతాయి. వీళ్ళ దగ్గర రష్ ఎక్కువ ఉంటుంది, ఫటాఫట్ ఎగిరిపోతుంటాయి, మళ్ళీ ఫ్రెష్గా తెస్తారు కాబట్టి ఇవి మనకు నచ్చాయి. చూపిస్తున్నా చూడండి, లోపల అసలు కార్న్ఫ్లోర్ ఎక్కువ లేదు, అంత చికెన్ ఉంది. ఇవన్నీ కూడా 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇట్లా క్లిప్స్ ఇవన్నీ అమ్ముతుంటారు. ఓకే, తిండినే చూస్తే బోర్ అవుతుంది కదా, ఇట్లా షాపింగ్ కూడా చూడండి. 10 రూపీస్కి ఇక ఇస్తున్నారు. ఇవన్నీ కమ్మలు ఇవన్నీ కూడా చాలా తక్కువనే. ఇవి 100 దగ్గర మెరిసి. చార్మినార్ చూసుకుంటా ఇరానీ చాయ్ తాగితే దాని లెవెలే వేరు. నిమ్రా కెఫే అండ్ మక్కా మసీద్ పక్కనే ఉంటుంది. బయటికి వచ్చి తినుకుంటా మంచిగా పఫ్లు కానీ బిస్కెట్లు కానీ చాయ్ తాగితే సూపర్ ఉంటుంది. 20 రూపాయలు, 20 రూపాయలకి ఏమొస్తుంది? ఒక పాల ప్యాకెట్ కూడా రాదు. ఇక్కడ మాత్రం మనకు చాయ్ వస్తుంది, ఇరానీ చాయ్ చిక్కటి పాలతో. నేను అది కూడా ఎట్లా చేస్తారో చూపిస్తా. ఇక్కడ రేట్లు అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఇక్కడ చార్మినార్ ముంగట నిలబడి చాయ్ తాగుకుంటా ఆ ఉస్మానియా బిస్కెట్ అలా ముంచుకుంటా తింటే ఇక ఎక్కడ తినం అంత బాగుంటుంది. హైదరాబాద్ చాయ్ అంటేనే ఇక దేనికి సరిసాటి రాదు. బిర్యానీ అండ్ చాయ్, బిర్యానీ తిన్నాక కూడా అందరు చాయ్ తాగుతారు. నిమ్రా కేఫ్ 1993లో స్టార్ట్ చేసి అన్న పాట ఉంది కదా, చాయ్ చమక్కులై చూడరా బాయ్ అని. 45 నిమిషాలు ఇట్లా చాయ్ని మసల పెడతారు. ఆకలి అయితే బిర్యానీ తినాలి, దూపు అయితే చాయ్ తాగాలి. బాగుందా? కొత్త స్టైల్ ఉంది. మెడ్రాస్ బిందల్లాగా ఇట్లున్నాయి. వీళ్ళంతా ఇరానీ స్టైల్లోనే ఇట్లనే ఉంటాయి చాయ్లు పెట్టడము. ఇట్లా చిక్కటి పాలు బాగా మరగబెట్టి ఫస్ట్ పోసి దాని తర్వాత ఇట్లా డికాషన్ నింపుతారు. నల్లిప్త నీళ్ళు వచ్చినట్టు చాయ్ వేడివేడిగా పడుతుంది. పొద్దున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్లేస్లా చాయ్ 20 రూపాయలు అంటే చాలా తక్కువ. వీళ్ళకి ఇది ఒక్కటే బ్రాంచ్, ఇంకెక్కడ లేవు. ఇట్లా చాయ్లు పోస్తా ఉండి అమ్ముతా ఉంటే నాకు గల్లల పైసలు వేసుకుంటా ఉండు. ఒక్కొక్కళ్ళు ఇక చూడండి ఇట్లా ప్లేట్లలో పెట్టుకొని తీసుకుపోతుండ్రు. ఈ బిస్కెట్స్, ఉస్మానియా బిస్కెట్స్, డ్రై ఫ్రూట్ బిస్కెట్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బన్ల చాక్లెట్ కలర్ది, అదంతా డ్రై ఫ్రూట్స్ బన్ అనమాట. మస్కా బన్ ఇవన్నీ కూడా చాలా మంది చాయ్లో కూడా ముంచుకొని తింటారు. మస్కా బన్లు 33 వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి. చాన్ బిస్కెట్స్, కోకోనట్ బిస్కెట్స్, పిస్తా బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, అంజీరు, ఇక లెక్కలు నన్ను ఉన్నాయి. మనకి ఏవి కావాలనో అవి కూడా ఇస్తారు. అన్నీ కూడా చాలా టేస్టీగా నోట్లు వేస్తే కరిగిపోయేటట్టు ఉంటాయి. ఇవి చాన్ బిస్కెట్స్, ఇవి కోకోనట్ బిస్కెట్స్, ఇవి అంజీర్ బిస్కెట్స్. చాయ్లు వస్తూనే ఉన్నాడు. అసార్టెడ్ బిస్కెట్స్ ప్యాకెట్ గిఫ్ట్ ప్యాక్ లాగా తీసుకోవచ్చు, లేదా అక్కడ తింటామంటే 22, 33, 5, 10 అట్లా వేసి ఒక ప్లేట్లో ఇస్తారు. ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. కొన్ని అయితే నోట్లు వేస్తే కరిగిపోయేటట్టు. నేను అన్నీ అయితే టేస్ట్ చేయలేదు. ఇక్కడ యూనిక్ బిస్కెట్స్ ఉన్నాయి. వేడి ఉస్మానియా బిస్కెట్స్ బేకే వచ్చినాయి. పేస్ట్రీస్ కూడా ఉంటాయి. పఫ్స్ కూడా నోట్లు వేస్తే కరిగిపోయేటట్టు. కేకులు, పేస్ట్రీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను తీసుకోలేదు, వేరే వాళ్ళ టేబుల్ మీదకి నేను షూట్ చేసుకున్నా. ఇవన్నీ తింటే అయిపోయినట్టే. మొత్తం మీకు చూపిస్తున్నా మదీనా. ఈ రోడ్ పైన అక్కడ కనిపిస్తుంది కదా, అదే మదీనా. ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ అంత ఎక్కువ లేదు కాబట్టి మనకు పార్కింగ్కి కష్టం ఉండదు. ఇదే చార్మినార్ దగ్గరికి పోకముందే ఉంటుంది నయాబ్ హోటల్. దీని ముంగట చాలా మంది అంటారు ఇక్కడ హలీం కూడా ఫేమస్ అని. ఇది నయాపూల్ బ్రిడ్జ్. ఇది దాటంగానే చాలా దగ్గర, మీరు స్ట్రైట్గా వెళ్తుంటేనే వచ్చేస్తుంది. ఈ ఫ్రై మటన్ పలావా అంటారు. చపాతీతో తిన్న దానికంటే ఉత్తగా తినేస్తేనే అంత టేస్ట్ ఉంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. టేస్ట్ మాత్రం నాకు అదిరిపోయింది. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి. మలాయ్ స్పెషల్ పాయ ఇట్లా మంచిగా మీద నుంచి మలాయ్ వేసిస్తాడు. అంటే మర్చిపోయిండ్రంట, కొద్దిగానే మలాయ్ వేసి తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఇట్లా ఎక్కువ మలాయ్ వేయించుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఇది మాత్రము చపాతీస్ కదిరిపోయింది. అసలు కాళ్ళ కూర షోర్వా అంటే ఇట్లా పల్చగా ఉంటది. ఇదేమో నీళ్ళగా లేదు, గట్టిగా ఉంది అంటులా. కీమా ఫ్రై చూడండి ఎంత దగ్గర తీసినా. మన ఇళ్ళలో కొద్దిగా పల్చగా చేసుకుంటాం, అందరికి సరిపోదు. మనం ఇంటికి తెచ్చుకుంటే పచ్చి కీమానే 250 రూపాయలు అవుతుంది. అందులోకి ఇంకా మాల్ మసాలా, ఆయిల్ కలిపితే ఇంకా పైసలు ఎక్కువైతే. కానీ 130 రూపీస్కి ఇది చాలా వర్తబుల్. ముగ్గురు ఈజీగా తినొచ్చు. ఇది కూడా టేస్ట్ చేసిన. ఇంకొక స్పెషల్ కీమా ఉంటుందంట, అది మాత్రం నాకు దొరకలేదు. ఓన్లీ సండేసే ఉంటుందంట. నేను సండే పోలేదు. రోటీ కూడా గరం తెచ్చిచ్చిండ్రు. ఇట్లా మంచిగా తెల్లగా ఎంత పాల బుగ్గల్లాగా
ఉన్నాయి చూడండి. వెనక తిప్పి కూడా చూపిస్తా. వేరే రెస్టారెంట్లలో హోటళ్ళలో ఇట్లా నల్ల నల్ల ఉంటుంది, ఇక్కడ మాత్రం తెల్లగా ఉంది. ఇక్కడ ఏసీ హాల్ ఉంటుంది, నయా బాటిల్. ఇక్కడ చాయ్ మాత్రం మామూలుగా ఉంది. ఇక్కడ రేట్స్ అని ఇచ్చినా చూసుకోండి. పొద్దున 8 కల్లా పోతే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు, టేస్ట్ ఉంటుంది. ఫ్యామిలీతోనే ఒకసారి రోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొడితే ఒకసారి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కొంటే బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని అట్లా ఇచ్చేసిండు. ఇదేనండి మొత్తం అడ్రస్, ఏసీ హాల్ అన్నీ ఉంటాయి. ఇది చూస్తానికి ఇక్కడంతా మామూలుగా ఉంటుంది, కానీ లోపల ఏసీ హాల్ చిన్నగా ఉంది. ముంగటంతా ఇట్లా కొల్లాపూర్ చెప్పులు ఉంటాయి హోటల్ ముంగట. మళ్ళీ చేసేపు ఈ షాపింగ్వి అన్నీ అందరు చూస్తుంటారు కదా, లేడీస్ జెంట్స్ వీడియోస్ అందే, వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఇవన్నీ షాపింగ్ చాలా తక్కువ ధరనే. ఉగాదికి ఇట్లా షాపింగ్ చేసుకోండి. ఇక్కడ పాన్ మాత్రం కంపల్సరీ తినాల్సిందే. చార్మినార్కి వస్తే ఇట్లా వెరైటీగా ఉంటుంది పాను, మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి ఇంత పెద్దగా ఇస్తారు. స్వీట్ పాన్ ఇది. చార్మినార్లో ఏంటనేది తినండి, టేస్ట్ బాగుంటుంది. షాదాబ్ హోటల్ ఇది బిర్యానీకి చాలా ఫేమస్. 32 ఇయర్స్ నుంచి ఉంది. ఇది 1990లా స్టార్ట్ అయింది. ఇక్కడ కబాబ్స్, తందూరి అన్ని టేక్ అవే ఉంటుంది, పార్సల్ ఉంటాయి. మటన్ బిర్యానీ కంపల్సరీ ఇక్కడ ట్రై చేయాల్సిందే. హలీం కూడా చాలా బాగుంటుంది. చిన్నగా మినీ హలీం ఉంటుంది, పెద్దగా హలీం ఉంటుంది, అంటే పెద్ద బాక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం బిర్యానీలా మసాలాలు వేస్తాం కదా, పొడి మసాలా, ఇక్కడ వాళ్ళు లిక్విడ్ వేస్తారనమాట. ఇక్కడ మటన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము, చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. ఇక్కడ ఫేమస్ ఏంద్రాబాబు అని అడిగితే మటన్ రోగన్ జోష్ ఒకటి, కీమా ఫ్రై ఒకటి కంపల్సరీ ట్రై చేయాలి. మీరు ఎవరైనా పోతే ట్రై చేయండి. నేను ఇవన్నీ తినుకుంటా కూర్చుంటే ఇంకా అవి పట్టవు కడుపులా కాబట్టి నేను తినలేదు. మీరు మాత్రము కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఫేమస్ ఇక్కడ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా ఫేమస్. ఇక హలీంవి చిన్న చిన్న మిన్నీవి అనమాట. ఇక్కడ హలీంవి తక్కువ ఉంటాయి రేట్లు, అంటే 150 దాకా ఉంటాయి. ఇక ఇక్కడ చూడండి, ఇవి ఎగ్జిబిషన్లో నేను 500-600 పెట్టి తీసుకుని ఇక్కడ 200 ఉన్నాయి. చార్మినార్ నైట్ బజార్లో తిండి షాపింగ్ చాలా. ఉగాది షాపింగ్ చేసేసినాం, తిన్నాము, బిర్యానీ చాయ్ అన్నీ అయిపోయినాయి. ఇక వేడికి చల్లగా ఇట్లా చెరుకు రసం తాగాలి. చెరుకు రసము 20 రూపాయలు, 10 రూపాయలే. వేరే దగ్గర 30-40 రూపాయలు ఉంటాయి. చార్మినార్లో ఎంత తక్కువ ఉన్నాయి చూడండి. ఇట్లా స్ట్రాల్ ఉన్నాయేమో 20 రూపాయలు. ఇట్లా ఒడగడుతున్నారు చూడండి, ఇట్లా పెద్ద పెద్ద మగ్గులు, అవి 10 రూపాయలు. ఇంతకంటే తక్కువ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. విత్ ఐస్, వితౌట్ ఐస్. ఇంత పెద్ద మగ్గు 10 రూపాయలే. అరబిక్ టీ ఇది, అరబిక్ కావా అంటారు. సౌదీ నుంచి కాఫీ పౌడర్ తెచ్చి చిక్కటి పాలలో కలుపుతారు. ఇది రంజాన్ స్పెషల్. ఆపోజిట్ టు సోను కబాబ్ ఉంటుంది. రంజాన్ తర్వాత దొరకదు, అక్కడ పోతే మాత్రం ఇది కంపల్సరీ తాగండి. ఇలాచీ, గ్రీన్ కాఫీ అండ్ డేట్స్తోని హెల్తీ డ్రింక్ ఇది. ఇట్లాంటివన్నీ మిస్ చేసుకోవద్దు. ఆఫ్టర్ రంజాన్ దొరకదు. నేను ఎగ్జిబిషన్లో టేస్ట్ చేసిన, బాగుంది. మత్వాలే దూద్ గర్ అంటే చాలా ఫేమస్. ఇది ఓఎస్సీ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. లస్సీ, ఫలుదా, రాస్బెర్రీ ఐస్ క్రీమ్ అన్ని వేసిస్తారు. లస్సీ అంటేనే మత్వాలే. ఇక్కడ కోవా, మలాయి కూడా వేసిస్తారు. లస్సీ స్పెషల్, డబల్, సింగల్. రేట్ బోలో. రేట్ 70, 150, 100, 50, 70, 100. 70, 100, 150. 150. విన్నారు కదా గ్లాస్ ఎంత అనేది, దాని ప్రకారంగా రేట్ ప్రకారంగా మళ్ళీ ఎంత అనేది వాళ్ళు వేసిస్తారు. ఐస్ క్రీమ్ కూడా ఇక్కడ షుగర్ ఫ్రీ లస్సీ కూడా అమ్ముతారు. ఫలుదా 60 రూపీస్. ఎక్స్ట్రా రబ్డీ కావాలంటే 60 రూపీస్ తీసుకుంటారు. ఐస్ క్రీమ్ వేసి ఇట్లా మీద నుంచి మంచిగా వేసిస్తున్నాడు. అప్పుడే ఫ్రెష్గా మలాయి వచ్చింది, అది వేసి పైనుంచి సూపర్గా. ఇంత తక్కువ ధరల ఇప్పుడు చెప్పిండు కదా ఆయన 70, 150, 100 అని చెప్పి, అంత దాంట్లో ఎంత బాగా వేస్తున్నారు చూడు మలాయి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది ఇది. సమ్మర్లా చాలామంది వచ్చి ఇక్కడ తాగుతారు. స్విగ్గీ, జొమాటోలో కూడా ఆర్డర్లు తీసుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మనము. ఇక్కడ రేట్స్ అన్నీ ఉన్నాయి, జూమ్ చేసి చూసుకోండి. ఇట్లా మంచిగా పెరుగుతో మంచిగా చిల్లకొట్టి మంచిగా ఇట్లా క్రీమ్ వేసి మీద నుంచి అంత వేసి ఐస్ క్రీమ్ వేసి ఇస్తాడు. ఇంత తక్కువకు ఎవరు ఇస్తారు? ఇతను 2 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తుండంట. నేను ఫ్రైడే రోజు అంటే నిన్ననే పోయినా, అస్సలు రష్ లేదు. అందరు భయపడతారు కదా రంజాన్లా ఫ్రైడే రష్ బాగుంటుందని. అస్సలు 1967, 70 का है, 100 का है. पूरे में सेम रहता, साइज बड़ा रहता.
విన్నారు కదా, రేట్ తగ్గట్టు మలాయి వేస్తారట, చాలా బాగుంది. ఇక్కడ లస్సీ మాత్రం ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే, చాలా బాగా చేసిస్తుండ్రు, తక్కువ రేటే. ఇది షవర్మా అనేది కొత్తగా పడ్డది, 1.5 month అవుతుంది. కింగ్స్ జ్యూస్ సెంటర్ షవర్మా అనమాట. ఇక్కడ కూడా చాలా రేట్లు తక్కువనే. నేను అడిగినా, నేనైతే తినలేదు, అన్నీ తినలేను కదా. ఇక్కడ పాన్ షాప్ కనిపిస్తుంది కదా, ఇట్లా పాన్లన్నీ గడ్డి మీద పెట్టిస్తారు. ఇక్కడ రేట్లు చూడండి, స్పెషల్ది 150, షవర్మా చికెన్ షవర్మా 100. ఇప్పటిదాకా నేను చూపించిన అన్ని చార్మినార్ దగ్గరనే. అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు మీకు అడ్రస్. షాపింగ్ చేసుకోండి తక్కువ ధరకే, ఉగాదికి ఇట్లన్నీ టేస్ట్ చేయండి. ఈ ఎండలకు మన ఛానల్లో మంచి మంచి బుఫే వీడియోస్, ఆఫర్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అవి కూడా వీడియోలో మంచి కబాబ్ వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్